నీలవేణి, పగిలింది ఒక ప్యాకింగ్ గ్లాస్ మాత్రమే. నీ ఆశయానికి బీటలు పడకూడదు. ఫారిన్కి పచ్చళ్ళన్నీ ప్యాక్ చేసి పంపించేయి. వెంకటేష్, నీలవేణికి హెల్ప్ చేయి. అలాగే చెన్నయ్య గారు. కాంచనా, చిరాకు పడకు. మనకి మంచే జరిగింది. ఆ సీసా ఎలా పగిలింది ఏంటి అని ఆరా తీయలేదు, లేదంటే దొరికిపోయేవాళ్ళం. మీ నోరు అసలే భద్రంగా ఉండదు. ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. జరిగిందేదో జరిగిపోయింది, ఆ విషయం మర్చిపోండి. లేదంటే మా అమ్మ ఆ పగిలిన గ్లాస్ ముక్కతోనే మర్డర్ చేసేస్తుంది. పదండి. సరే పద. ఏం చేస్తున్నావు? గాజు పెంకులు కింద పడిపోయాయి కదమ్మగారు. ఇక్కడ పడినవన్నీ తీసేసి బయట పారబోస్తాను. చెత్త బయట పోస్తున్నావు కానీ నువ్వు మాత్రం ఇంట్లోనే ఉంటున్నావు. ఈ ఇంటికి పట్టిన దరిద్రానివి నువ్వు. నువ్వు బయటికి వెళితే కానీ మా ఇంటికి పట్టిన దరిద్రం పోదు. ఒక్కగానొక్క కొడుకే, వాణ్ణి నీ వైపుకి తిప్పేసుకున్నావు, లాగేసుకున్నావు. వాడు నీ మాటే వింటాడు, అయినా భరించాను. కానీ నీ వల్ల వాడికి గాయమైంది. రేపు వాడే లేకుండా పోతే? అమ్మగారు, ఎందుకు అలా మాట్లాడతారు? ఏ నోర్మై, నీకు సిగ్గు శరం ఉండి నీ ఒంట్లో ఉంది నిజమైన రక్తం అయితే నువ్వు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండాల్సింది. నాకు వెళ్ళిపోవాలనే ఉందమ్మగారు. మీరే చూస్తున్నారు, పెద్దయ్య గారు చిన్నయ్య గారు నన్ను వెళ్ళనివ్వడం లేదమ్మా. నన్ను మన్నించండి, నేనే తప్పు చేయలేదు. ఇక్కడ నాకు ఎలాంటి హక్కులు లేవు, ఆశలు లేవు. పెద్దయ్య గారి మాట కాదని లేక కేవలం ఒక పని మనిషిలా పడున్నాను. ఆ మాటే నేనంటే అందరూ ఫీల్ అయిపోతున్నారే. నువ్వు ఈ ఇంటి కోడలువనే చెప్పుకుంటున్నారు. నా కొడుకు తాళి కట్టినందుకా? ఎందుకమ్మగారు పదే పదే నా మెళ్ళో ఉన్న తాళి గురించి మాట్లాడుతున్నారు? మీ కొడుకు పెళ్లికి నేను పని చేయడానికి వచ్చాను, కానీ నా మెళ్ళో తాళి కట్టారు. నాకంటూ ఒక మనసుందని ఎవరూ తెలుసుకోలేకపోయారమ్మగారు. అమ్మగారు, మీరు నన్నొక రాయిలా చూశారు. నేనేం అనుకోలేదు. ఒక బొమ్మలా వాడుకున్నా నేనేమీ అనుకోలేదు. జనాలందరూ భద్రయ్య కూతురు పెద్దిల్లే పట్టేసింది అనుకుంటున్నా ఆ నిందని మేము తట్టుకున్నాం. మాకు ఎంత అవమానంగా ఉన్నా సరే భరిస్తున్నాం. అయినా మీరెందుకు అమ్మగారు అర్థం చేసుకోకుండా మాట్లాడతారు? షటప్! నువ్వు నాకు చెప్పేంతటి దానివయ్యవా? నీ హద్దుల్లో నువ్వుంటే నీకే చాలా మంచిది. అమ్మాయి అడిగిన దాంట్లో తప్పులేదు కాదంబరి. నువ్వు అర్థం చేసుకోలేవు కాబట్టి అపార్థం చేసుకుంటున్నావు. మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ఇల్లు అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా? ఇక్కడ పచ్చళ్ళ వ్యాపారం పెట్టొద్దని నేనంటే వాడేమో ఈ ఇంటినే హెడ్ ఆఫీస్ అనుకోమంటున్నాడు. అనుకోవడం కాదు డాడీ, ఇదే ఆఫీస్. తను చేసేది బిజినెస్. నీలవేణి ఎదగాలి, తను జీవితంలో పైకి రావాలి. ఇన్నాళ్ళు మనకు సేవ చేసింది, మనం ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? సాయం చేయడానికి వెళ్ళి చేయి కోసుకున్నాడు. రేపు జరగరాంది ఏదైనా జరిగితే? ఐ డోంట్ కేర్ డాడీ, నేను పట్టించుకోను. అరే మీరేంటండి మాట్లాడరు? నీలవేణైనా సరే తారక్కైనా సరే కరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పేదేముంటుంది? నేనేం చెప్పినా వత్తాసు పలికినట్టే ఉంటుంది. మీరలా చేస్తున్నారు కాబట్టే వీళ్ళిలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇంటి బయట వదలాల్సిన చెప్పుల్ని
ఇంట్లోకి తెచ్చుకుంటే ఇలాగే ఉంటుంది. డాడ్, చెప్పులు దేవుని గుళ్ళో కూడా ఉంటాయి. అయితే అవి దేవుడి పాదుకలు అయి ఉంటాయి. ఇప్పుడు నీలవేణి కూడా దేవుడి పాదుకలంత పవిత్రమైంది. అంటే తను కూడా ఒక దేవత లాంటిదే. వీడికి ఏమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నాడో వింటున్నారా? నువ్వు నీలవేణిని చెప్పు అని చీప్గా తీసిపడేస్తే వాడు చెప్పదలుచుకుంది సూటిగా చెప్పాడు కాదంబరి. నీలవేణిని ఇక్కడి నుంచి పంపించాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళదు.